वतन में बैठ कर बाबा इशारों से बुलाते हो। वतन में बैठ कर बाबा इशारों से बुलाते हो। हमें अव्यक्त बनना व्यक्त में आकर सिखाते हो। वतन में बैठ कर बाबा। ఓం శాంతి. 29/3/86 అవ్యక్తవాణి రివైజ్ 4/10/2020। डबल विदेशी बच्चों से बाप दादा की रूह रिहान। डबल विदेशी పిల్లలతో బాప్ దాదా యొక్క సంభాషణ। आज बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को वतन में इमर्ज कर सभी बच्चों की विशेषताओं को देख रहे थे। ఈరోజు బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలందరినీ వతనంలో ఇమర్జ్ చేసుకొని పిల్లలందరి విశేషతల్ని చూస్తున్నారు। క్యోంకి సభీ బచ్చే విశేషాత్మయే హై। ఎందుకంటే పిల్లలందరూ విశేషాత్మలు। तब ही बाप के बने हैं, అందుకే బాబా పిల్లలు అయ్యారు। అర్థాత్ శ్రేష్ఠ భాగ్యవాన్ బనే హై। బాబా పిల్లలు అయ్యారు అంటే శ్రేష్ఠ భాగ్యవాన్గా అయ్యారు। విశేష సభీ హై ఫిర్ భీ నంబర్ వార్తో కహెంగే। అందరూ విశేషమైన వాళ్ళే, అయినప్పటికీ నంబర్ వారి అని మాత్రము చెప్పవలసి ఉంటుంది। तो आज बाप दादा डबल विदेशी बच्चों को विशेष रूप से देख रहे थे। మరి ఈరోజు బాప్ దాదా డబల్ విదేశీ పిల్లల్ని విశేష రూపంలో చూస్తున్నారు। थोड़े समय में चारों ओर के भिन्न भिन्न रीति रस्म व मान्यता होते हुए भी एक मान्यता के एक मत वाले बन गए। కొద్ది సమయంలోనే నలువైపులా భిన్న భిన్న రీతి రివాజులు సంప్రదాయాలలో నుంచి కూడా ఒకే ఒక మాన్యతలో ఒకే ఏకమతం వాళ్ళుగా అయిపోయారు। बाप दादा विशेषताएं मेजॉरिटी में देख रहे हैं। बाप दादा विशेष 2 विशेषताएं। बाप दादा ప్రత్యేకించి 2 విశేషతలు మెజారిటీ అందరిలోనూ చూస్తున్నారు। एक तो स्नेह के संबंध में बहुत जल्दी बंध गए। ఒకటి స్నేహం యొక్క సంబంధంలో చాలా తొందరగా బందీ అయిపోయారు। स्नेह के संबंध में ईश्वरीय परिवार का बनने में बाप का बनने में अच्छा सहयोग दिया। స్నేహం యొక్క సంబంధంలో ఈశ్వరీయ పరివారం వాళ్ళు అవ్వడంలో బాబా పిల్లలు అవ్వడంలో చాలా మంచి సహకారము ఇచ్చారు। तो एक स्नेह में आने की विशेषता। మరి ఒకటి స్నేహంలోకి వచ్చేటువంటి విశేషత। दूसरा स्नेह के कारण परिवर्तन शक्ति सहज प्रैक्टिकल में लाया। రెండోది స్నేహం కారణంగా పరివర్తన శక్తిని సహజంగా ప్రాక్టికల్గా చేశారు। स्वपरिवर्तन और साथ साथ हमजिन्स के परिवर्तन में अच्छी लगन से आगे बढ़ रहे हैं। స్వపరివర్తన మళ్ళీ తన తోటి వాళ్ళ యొక్క పరివర్తన చేయడంలో చక్కగా संलग्नता ముందుకు వెళ్తున్నారు। इन दोनों विशेषताओं को हिम्मत से धारण कर अच्छा ही सबूत दिखा रहे हैं। మరి స్నేహం యొక్క శక్తి, పరివర్తన చేసే శక్తి, ఈ 2 విశేషతల్ని ధైర్యంగా ధారణ చేసి చాలా చక్కగా రుజువు చూపిస్తున్నారు। आज बाप दादा में आज वतन में बाप दादा आपस में बच्चों की विशेषता पर रूह रिहान कर रहे थे।
ఈరోజు వతనంలో బాప్ దాదా పరస్పరము పిల్లల యొక్క విశేషతలపైన ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. అంటే బ్రహ్మబాబా శివ్ బాబా ఇద్దరు. अभी इस वर्ष के अव्यक्त का व्यक्त में मिलने का सीज़न कहो व मिलन मेला कहो समाप्त हो रहा है. ఇప్పుడు ఈ సంవత్సరము అవ్యక్త బాబా వ్యక్తంలో కలుసుకునేటువంటి సీజన్ మిలన్ మేళా అనుకోండి సమాప్తం అయిపోవచ్చింది కదా. तो बाप दादा सभी की रिजल्ट को देख रहे थे. అందుకే బాప్ దాదా పిల్లలందరిది రిజల్ట్ చూస్తున్నారు. అంటే మిలన్ మేళా పూర్తయిపోవచ్చింది కదా ఈసారి ఈ సంవత్సరం. అందుకనే బాప్ దాదా పిల్లలందరి విశేషత రిజల్ట్ని చూస్తున్నారు. वैसे तो अव्यक्त रूप से अव्यक्त स्थिति से सदा का मिलन है ही और सदा रहेगा. అవ్యక్త రూపంలో అవ్యక్త స్థితితో అయితే సదా మిలనము ఉండే ఉంది, ఎప్పటికీ ఉంటుంది. लेकिन साकार रूप द्वारा मिलन का समय निश्चित करना पड़ता है. కానీ సాకార రూపంలో ఈ మిలనం యొక్క సమయాన్ని ఫిక్స్ చేయవలసి ఉంటుంది. और इसमें समय की हद रखनी पड़ती है. దీనిలో సమయం యొక్క హద్దు పెట్టవలసి వస్తుంది. అవ్యక్త రూప్ కే మిలన్ మే समय की हद नहीं है. అవ్యక్త రూపంలో కలుసుకోవడానికి సమయం యొక్క హద్దు లేదు. जो जितना चाहे मिलन मना सकते हैं. ఎవరు ఎంత కావాలనుకుంటే అంత మిలనము జరుపుకోగలరు. अव्यक्त शक्ति की अनुभूति कर स्वयं को सेवा को सदा आगे बढ़ा सकते हैं. అవ్యక్త మిలనం ద్వారా అవ్యక్త శక్తిని అనుభవం చేసుకొని స్వయాన్ని సేవని సదా ముందుకి నడిపించవచ్చు. फिर भी निश्चित समय के प्रमाण इस वर्ष की यह सीज़न समाप्त हो रही है. అయినప్పటికీ నిర్ణయించిన సమయానుసారము ఈ సంవత్సరం యొక్క సీజన్ సమాప్తం అవుతూ ఉంది. लेकिन समाप्त नहीं संपन्न बन रहे हैं. కానీ సమాప్తం కాదు, సంపన్నం అవుతున్నారు. మిల్నా అర్థాత్ సమాన్ బన్నా. కలుసుకోవడము అంటేనే సమానంగా అవ్వడము. సమాన్ బనేనా, समानंगा अय्यर कदा. तो समाप्ति नहीं है. भले सीजन का समय तो समाप्त हो रहा है, लेकिन स्वयं समान और संपन्न बन गए. మరి అందుకే ఇది సమాప్తి కాదు, సీజన్ యొక్క సమయం సమాప్తం అవుతుంది, కానీ స్వయం సమానంగా సంపన్నంగా అయ్యారు. इसलिए बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को वतन में देख हर्षित हो रहे थे. అందుకే బాప్ దాదా నలువైపులా ఉన్నటువంటి డబల్ విదేశీ పిల్లల్ని వతనంలో చూసి సంతోషిస్తున్నారు. इसलिए अपना चित्र अथवा पत्र भेज देते हैं. సాకారంగానైతే కొందరు రావచ్చు, కొందరు రాలేకపోవచ్చు. అందుకే వాళ్ళ చిత్రాలు లేదా ఉత్తరాలు పంపిస్తూ ఉంటారు పిల్లలు. लेकिन अव्यक्त रूप में बाप दादा चारों ओर के संगठन को सहज इमर्ज कर सकता है. కానీ అవ్యక్త రూపంలో బాప్ దాదా నలువైపులా ఉండే సమూహాన్ని సహజంగా ఇమర్జ్ చేసుకోగలరు. अगर यहाँ सभी बच्चों को बुलावे फिर भी रहने आदि का सब साधन चाहिए. ఇక్కడ ఇప్పుడు పిల్లలందరినీ పిలిస్తే ఉండడానికి చేయడానికి అన్ని సాధనాలు కావాలి. అవ్యక్త వతన్ మే తో ఇన్ స్థూల్ సాధనోं की कोई आवश्यकता नहीं. అవ్యక్త వతనంలోనైతే ఈ స్థూలమైన సాధనాల యొక్క అవసరం ఏమీ లేదు. वहाँ तो सिर्फ डबल विदेशी क्या, लेकिन सारे भारत के बच्चे भी इकट्ठे करो तो ऐसे लगेगा जैसे बेहद का अव्यक्त वतन है. అక్కడైతే డబల్ విదేశీలే ఏంటి, కానీ మొత్తం భారతదేశంలో ఉండే పిల్లలందరినీ పిలిచినా కూడా బేహద్ అవ్యక్త వతనం లాగా కనిపిస్తుంది. वहाँ भले कितने भी लाख हो फिर भी ऐसे ही लगेगा जैसे छोटा सा संगठन दिखाई दे रहा है. అక్కడ ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా చాలా చిన్న సమూహం లాగా కనిపిస్తుంది. तो आज वतन में सिर्फ डबल विदेशियों को इमर्ज किया था. ఈరోజు వతనంలో కేవలము డబల్ విదేశీలనే బాబా ఇమర్జ్ చేశారు. బాప్ దాదా దేఖ్ రహే थे कि भिन्न
रसम रिवाज होते हुए भी दृढ़ संकल्प से प्रगति अच्छी की है. బాప్ దాదా చూస్తున్నారు భిన్న భిన్నమైన రీతి రివాజులు ఉన్నప్పటికీ కూడా దృఢ సంకల్పంతో చాలా చక్కగా ప్రగతి చేస్తున్నారు. మెజారిటీ ఉమంగ్ ఉత్సాహమే చల్ రహే హై. మెజారిటీ పిల్లలు ఉత్సాహ ఉల్లాసాలతో నడుస్తున్నారు. कोई कोई खेल दिखाने वाले होते ही है, लेकिन रिजल्ट में यह अंतर देखा कि अगले वर्ष तक కన్ఫ్యూజ్ ज़्यादा होते थे. కొందరు ఆటలు చూపించేవాళ్ళు కూడా ఉంటారు. కానీ రిజల్ట్లో ఏం చూశారంటే గత సంవత్సరం వరకు కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతూ ఉండేవారు. लेकिन इस वर्ष के रिजल्ट में कई बच्चे पहले से मजबूत देखे. కానీ ఈ సంవత్సరం రిజల్ట్లో మటుకు చాలామంది పిల్లల్ని గత సంవత్సరం కంటే చాలా దృఢంగా తయారవడం చూశారు. कोई कोई बाप दादा को खेल दिखाने वाले बच्चे भी देखे. కొందరు బాప్ దాదాకి కూడా ఆటలు చూపించే పిల్లల్ని కూడా చూశారు. కన్ఫ్యూజ్ హోనే కా భీ ఖేల్ కర్తే హై నా. కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆటలు కూడా ఆడతారు కదా. उस समय का वीडियो निकाल बैठ देखो तो आपको बिल्कुल ड्रामा लगेगा. ఆ సమయంలో వీడియో తీసి మీరు కూర్చొని కానీ చూస్తే నిజంగా డ్రామా జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది. కన్ఫ్యూజ్ హోనే కా భీ ఖేల్ కర్తే హై, లేకిన్ పెహలే సే అంతర్ హై. కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆటలు ఆడతారు పిల్లలు, కానీ ఇంతకు ముందు కంటే కొద్దిగా మార్పు వచ్చింది అంటున్నారు. అభి అనుభవి బనే హుయే గంభీర్ భీ బన్ రహే హై. ఇప్పుడు అనుభవి అయ్యారు, గంభీరంగా కూడా అవుతున్నారు. तो यह रिजल्ट देखी कि पढ़ाई से प्यार और याद में रहने का उमंग भिन्न रीति रसम मान्यता को सहज बदल देता है. కానీ రిజల్ట్ ఏం చూశారంటే చదువు పైన ప్రేమ, మళ్ళీ స్మృతిలో ఉండాలనే ఉత్సాహము, భిన్న భిన్న రీతి రివాజులు మాన్యతలు అన్నిటినీ కూడా మార్చేస్తుంది. భారతవాసియోं को परिवर्तन होने में सहज है. భారతవాసీలకి పరివర్తన అవ్వడము చాలా సహజం. देवताओं को जानते हैं, शास्त्रों के मिक्स नॉलेज को जानते हैं, तो मान्यताएं भारतवासियों के लिए इतनी नवीन नहीं है. దేవతల గురించి కూడా తెలుసు, శాస్త్రాల యొక్క మిక్స్ జ్ఞానం కూడా తెలుసు భారతవాసీలకి. అందుకని మాన్యతలు అవన్నీ కూడాను భారతవాసీలకి అంత కొత్తవేమీ కాదు. అంటే బాబా దగ్గర బాబా పెట్టినటువంటి రీతి రివాజులు మాన్యతలు ఇవన్నీ భారతవాసీలకి కొత్తవేమీ కాదు. फिर भी टोटल चारों ओर के बच्चों में ऐसे निश्चय बुद्धि अटल अचल आत्माएं देखी. అయినా కూడా మొత్తం నలువైపులా ఉన్న పిల్లల్లో అటువంటి నిశ్చయ బుద్ధి, అచంచలమైన స్థిరమైన ఆత్మల్ని కూడా చూశారు. ऐसे निश्चय बुद्धि औरों को भी निश्चय बुद्धि बनाने में एग्जाम्पल बने हुए हैं. ఎంత నిశ్చయ బుద్ధిగా ఉన్నారంటే ఇతరులను కూడా నిశ్చయ బుద్ధిగా చేయడంలో ఎగ్జాంపుల్గా అయ్యి ఉన్నారు. प्रवृत्ति में रहते भी पावरफुल संकल्प से दृष्टि वृत्ति परिवर्तन कर लेते हैं. ప్రవృత్తిలో ఉంటూ కూడా పవర్ఫుల్ సంకల్పంతో దృష్టి వృత్తిని కూడా పరివర్తన చేసుకుంటారు. వహ భీ విశేష రత్న దేఖే. అటువంటి విశేష రత్నాల్ని కూడా చూశారు బాబా. कई ऐसे भी बच्चे हैं जो जितना ही अपनी रीति प्रमाण अल्पकाल के साधनों में अल्पकाल के सुखों में मस्त थे, ऐसे भी रात दिन के परिवर्तन में अच्छे तीव्र पुरुषार्थियों की लाइन में चल रहे हैं. కొంతమంది ఎటువంటి పిల్లల్ని చూశారంటే ఎంతగా తన రీతి అనుసారము అల్పకాలిక సాధనాలు సుఖాలలో మునిగి ఉండేవారు. అటువంటి వాళ్ళు కూడా రాత్రి పగల యొక్క పరివర్తనలో చాలా మంచి తీవ్ర పురుషార్థుల యొక్క లైన్లోకి వచ్చేశారు. తీవ్ర పురుషార్థుల యొక్క లైన్లో నడుస్తున్నారు. చాహే జ్యాదా అందాజ్ నా భీ హో, లేకిన్ ఫిర్ భీ అచ్చే హై. ఎక్కువ సంఖ్యలో లేకపోవచ్చు, కానీ చాలా మంచి పురుషార్థులు కూడా ఉన్నారు. జైసే బాప్ దాదా జాట్కు కా దృష్టాంత దేతే హై. బాప్ దాదా ఒక్క దెబ్బతో బలైపోయే వాళ్ళది ఉదాహరణ ఇస్తారు కదా. ऐसे मन से त्याग का संकल्प करने के बाद फिर आँख भी ना डूबे ऐसे भी है. ఆ విధంగా
మనసుతో త్యాగం యొక్క సంకల్పం చేసిన తర్వాత ఒక్కసారి కూడా కన్ను కూడా ఎత్తి చూడకుండా ఉన్నవాడు ఉన్నారు. ఆజ్ టోటల్ రిజల్ట్ దేఖ్ రహే థే. ఈరోజు బాబా టోటల్ రిజల్ట్ చూస్తున్నారు. शक्तिशाली आत्माओं को देख बाप दादा मुस्कुराते हुए रूह रिहान कर रहे थे. శక్తిశాలి ఆత్మల్ని చూసి బాప్ దాదా చిరునవ్వు నవ్వుతూ ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. कि ब्रह्मा की रचना 2 प्रकार की गाई हुई है. బ్రహ్మ యొక్క రచన రెండు రకాల రచన వర్ణించబడింది. ఏక్ బ్రహ్మా కే ముఖ సే బ్రాహ్మణ్ నిక్లే. ఒకరేమో బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు బయలుదేరారు అని. और दूसरी రచన బ్రహ్మకే సంకల్ప సే సృష్టి రచి. రెండో రచన ఏమో బ్రహ్మ యొక్క సంకల్పంతో సృష్టి రచింపబడింది అని. तो ब्रह्मा बाप ने कितने समय से श्रेष्ठ शक्तिशाली संकल्प किया. మరి బ్రహ్మ బాబా ఎంత కాలం నుంచి శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పము చేశారు. है तो बाप दादा दोनों ही, फिर भी रचना के लिए शिव की रचना नहीं कहेंगे. బాప్ దాదాలు ఇద్దరు ఉన్నారు రచయితలు, కానీ రచన విషయంలో చెప్పాలంటే శివుడు రచన అని అనరు, శివ వంశీయులని అంటారు, శివకుమార్ శివకుమారిలని అనరు, బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారి అని అంటారు. మరి బ్రహ్మ విశేషంగా సంకల్పంతో ఆహ్వానము చేశారు అనగా రచించారు. तो यह ब्रह्मा के शक्तिशाली संकल्प से आह्वान से साकार में पहुंच गए हैं. మరి మీరందరూ బ్రహ్మ యొక్క శక్తిశాలి సంకల్పంతో ఆహ్వానంతో సాకారంగా చేరుకున్నారు. సంకల్ప్ కి రచన भी कम नहीं है. సంకల్పం యొక్క రచన కూడా తక్కువేమీ కాదు. जैसे संकल्प शक्तिशाली है तो दूर से भिन्न पर्दों के अंदर से बच्चों को अपने परिवार में लाना था. సంకల్పం యొక్క రచన కూడా తక్కువ కాదు. సంకల్పం ఎంత శక్తిశాలిగా ఉందో మరి దూరం నుంచే భిన్నమైన తెరలలో ఉన్నటువంటి పిల్లల్ని మన పరివారంలోకి తీసుకురావాల్సి ఉంది. శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పనే ప్రేర్ కర్ సమీప్ లాయా హే. శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పము వాళ్ళని ప్రేరేపించి సమీపంగా తీసుకువచ్చింది. इसलिए यह शक्तिशाली संकल्प की रचना भी शक्तिशाली है. అందుకే ఈ शक्तिशाली संकल्पों యొక్క రచన కూడా शक्तिशाली. कईयों का अनुभव भी है जैसे बुद्धि को विशेष कोई प्रेर कर समीप ला रहा है. చాలామందికి అనుభవం కూడా ఉంది, బుద్ధిని ఎవరో విశేషంగా ప్రేరణ ఇచ్చి సమీపంగా తీసుకొస్తున్నట్లుగా. ब्रह्मा के शक्तिशाली संकल्प के कारण ब्रह्मा के चित्र को देखते ही चैतन्यता का अनुभव होता है. బ్రహ్మ యొక్క శక్తిశాలి సంకల్పం కారణంగా బ్రహ్మ యొక్క చిత్రాన్ని చూడగానే చైతన్యత అనుభవము అవుతుంది. చైతన్య సంబంధకే అనుభవ సే ఆగే బడ్ రహే హై. చైతన్యంగా సంబంధాన్ని అనుభవం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. डबल विदेशियों की सेवा के समय के हिसाब से अब बचपन का समय समाप्त हुआ. డబల్ విదేశీయులకి సేవా యొక్క సమయం లెక్క ప్రకారము ఇప్పుడు బాల్యావస్థ యొక్క సమయము సమాప్తం అయిపోయింది. अभी अनुभवी बन औरों को भी अचल अडोल बनाने का अनुभव कराने का समय है. ఇప్పుడు అనుభవి అయ్యి ఇతరులను కూడా అచల్ అడోల్గా తయారు చేయడం, అనుభవిగా తయారు చేయవలసిన సమయం. अभी खेल करने का समय समाप्त हुआ. ఇప్పుడు ఆటలాడుకునే సమయము సమాప్తం అయ్యింది. अब सदा समर्थ बन निर्बल आत्माओं को समर्थ बनाते चलो. ఏం చెప్తున్నారు బాబా? ఇప్పుడు సమర్థులయ్యి నిర్బల ఆత్మల్ని కూడా సమర్థులుగా తయారు చేస్తూ వెళ్ళండి. आप लोगों में निर्बलता के संस्कार होंगे तो दूसरों को भी निर्बल बनाएंगे. మీలో నిర్బలత్వం యొక్క సంస్కారాలు ఉంటే ఇతరులను కూడా మీరు నిర్బలంగా తయారు చేస్తారు. समय कम है और रचना ज़्यादा से ज़्यादा आने वाली है. సమయం తక్కువ ఉంది, రచన ఎక్కువలో ఎక్కువగా రాబోతుంది. బాబా ఏమంటున్నారు వింటున్నారా? इतनी संख्या में ही खुश नहीं हो जाना कि बहुत हो गए.
ఈ కొద్ది సంఖ్యలోనే సంతోషపడిపోకండి, చాలా మంది తయారైపోయారని. అభితో సంఖ్య బడ్నీ హీ హై, ఇప్పుడైతే సంఖ్య పెరిగేదే ఉంది. लेकिन जैसे आपने इतना समय पालना ली और जिस विधि से आप लोगों ने पालना ली, अब वह परिवर्तन होता जाएगा. మీరంతా ఎంత సమయం పాలన తీసుకున్నారు, ఏ విధానంతో మీరందరూ పాలన తీసుకున్నారు, ఇప్పుడు అది కూడా పరివర్తన అయిపోతూ వస్తుంది. जैसे 50 वर्षों की पालना वाले गोल्डन जुबली वालों में और सिल्वर जुबली वालों में अंतर रहा ना. 50 సంవత్సరాల పాలన తీసుకున్న గోల్డెన్ జూబ్లీ వాళ్ళకి సిల్వర్ జూబ్లీ వాళ్ళకి తేడా అయితే ఉంది కదా. ऐसे पीछे आने वालों में भी अंतर होता जाएगा. అలాగే తర్వాత వెనకాల వచ్చే వాళ్ళలో కూడా తేడా వస్తూనే ఉంటుంది. तो थोड़े समय में उन्हें शक्तिशाली बनाना है. అందుకే కొద్ది సమయంలోనే వాళ్ళని శక్తిశాలిగా చెయ్యాలి. స్వయం ఉన్హోకి శ్రేష్ఠ భావనతో హోగి హి, వాళ్ళకి స్వయంగా వాళ్ళ శ్రేష్ఠ భావన అయితే ఉంటుంది. लेकिन आप सभी को भी ऐसे थोड़े समय में आगे बढ़ने वाले बच्चों को अपने संबंध और संपर्क का सहयोग देना ही है, जिससे उन्होंने सहज आगे बढ़ने का उमंग और हिम्मत हो. కానీ మీరంతా కూడా ఈ విధంగా కొద్ది సమయంలో ముందుకు వెళ్ళేటువంటి పిల్లలకి మీ సంబంధము సంపర్కం యొక్క సహయోగం ఇవ్వవలసే ఉంది. దాంతో వాళ్ళు సహజంగా ముందుకు వెళ్ళేటువంటి ఉత్సాహము ధైర్యము పొందాలి. అభి యహ సేవా బహుత్ హోనీ హై, ఇప్పుడు ఈ సేవ చాలా జరగవలసి ఉంది. సిర్ఫ్ అప్నే లియే శక్తియాँ జమా కర్నే కా సమయ నహీ హై, కేవలము మీకోసమే శక్తులు జమ చేసుకునే సమయము కాదిది. లేకిన్ అప్నే సాత్ ఔరోं के प्रति भी शक्तियाँ इतनी జమా करनी है. కానీ తనతో పాటు ఇతరుల కోసం కూడా అంతగా శక్తులు జమ చేసుకోవలసిన సమయం ఇది. ఔరోं को भी सहयोग दे सकते हो, ఇతరులకు కూడా సహయోగము ఇవ్వగలరు. సిర్ఫ్ సహయోగ్ లేనే వాలే నహీ లేకిన్ దేనే వాలే బన్నా హై, కేవలం సహయోగం తీసుకునే వాళ్ళే కాదు కానీ ఇచ్చేవాళ్ళుగా కూడా అవ్వాలి. जिन्हों को 2 वर्ष भी हो गया है, उन्हों के लिए 2 वर्ष भी कम नहीं है. ఎవరికైనా 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఆ 2 సంవత్సరాలు కూడా తక్కువేమీ కాదు. थोड़े टाइम में सब अनुभव करना है, కొద్ది సమయంలోని అన్ని అనుభవము చేసుకోవాలి. వృక్షంలో చూపిస్తున్నారు కదా, లాస్ట్లో వచ్చేటువంటి ఆత్మలు కూడా 4 స్టేజెస్ దాటుకొని వస్తారని. వాళ్ళు 10 జన్మలు తీసుకోవచ్చు, 12 జన్మలు తీసుకోవచ్చు, ఎన్నైనా కావచ్చు. వెనకాల వచ్చే వాళ్ళకు కూడా కొద్ది సమయంలోనే శక్తుల యొక్క అనుభవము పొందవలసిందే, వెనకాల వచ్చే ఆత్మలు కూడా. స్టూడెంట్ లైఫ్ का भी और साथ साथ सेवाधारी का भी अनुभव करना है. స్టూడెంట్ లైఫ్ కూడా అనుభవం చేసుకోవాలి, దాంతోపాటు సేవాధారిగా కూడా అనుభవం చేసుకోవాలి. सेवाधारी को सिर्फ कोर्स कराना या भाषण करना ही नहीं है. సేవాధారి అంటే కేవలం కోర్స్ చేయించడము, ఉపన్యాసం చెప్పడం మాత్రమే కాదు. సేవాధారి అర్థాత్ సదా ఉమంగ్ ఉత్సాహ కా సహయోగ దేనా. సేవాధారి అనగా సదా ఉత్సాహ ఉల్లాసాల యొక్క సహయోగము ఇవ్వడము. శక్తిశాలి బనానే కా సహయోగ దేనా, శక్తిశాలిగా తయారు చేసేందుకు सहयोगम इव्वाली. थोड़े समय में सर्व सब्जेक्ट्स पास करनी है, కొద్ది సమయంలోనే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి. इतना तीव्र गति से करेंगे तब तो पहुँचेंगे ना. అంత తీవ్ర వేగంగా చేస్తేనే కదా చేరుకోగలుగుతారు. इसलिए 1-2 का सहयोगी बनना, అందుకే ఒకరికొకరు సహయోగి అవ్వండి. 1-2 के యోగి నై బన్నా, ఒకరికొకరు యోగి అయిపోకండి అంటున్నారు. అంటే వాళ్ళ యోగం వీళ్ళు, వీళ్ళ యోగం వాళ్ళు చేసేలాగా అవ్వకండి. 1-2 से योग लगाना शुरू नहीं करना, ఒకరితో ఒకరు యోగం చేయడం మొదలు పెట్టకండి. సహయోగి ఆత్మ సదా సహయోగంతో బాబాకి సమీపంగా సమానంగా చేస్తుంది. మీ సమానంగా కాదు, బాబా సమానంగా తయారు చేయాలి. जो भी अपने में कमज़ोरी हो उनको यहाँ ही छोड़ जाना.
మీలో ఏ బలహీనత ఉన్నా దాన్ని ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళండి, మళ్ళీ విదేశాలకి వెంట తీసుకువెళ్ళకండి. శక్తిశాలి ఆత్మ బన్ శక్తిశాలి బనానా, శక్తిశాలి ఆత్మ అయ్యి శక్తిశాలిగా తయారు చెయ్యాలి. యహీ విశేష దృఢ సంకల్ప సదా స్మృతి మే హో, ఇదే విశేషమైన దృఢ సంకల్పము సదా స్మృతిలో ఉండాలి. ఊరికే సభీ బచ్చోं को విశేష స్నేహ సంపన్న యాద్ ప్యార్ దే రహే హై. అచ్చా, నలువైపులా ఉన్నటువంటి పిల్లలందరికీ విశేషంగా స్నేహ సంపన్నమైన ప్రియ స్మృతులు ఇస్తున్నారు. సదా స్నేహి, సదా సహయోగి और शक्तिशाली ऐसी श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. సదా స్నేహి, సదా సహయోగి మరి శక్తిశాలి అటువంటి శ్రేష్ఠ ఆత్మలకి బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు నమస్తే. सभी को यह खुशी है ना कि वैरायटी होते हुए भी एक के बन गए. అందరికీ ఖుషి ఉంది కదా, మేము వెరైటీ అయినప్పటికీ కూడా ఒక్కరి వాళ్ళు అయిపోయామని. అభి అలగ్ అలగ్ మత్ నహీ హై, ఇప్పుడు వేరువేరు అభిప్రాయాలు లేవు కదా. ఏక్ హీ ఈశ్వరీయ మత్ పర్ చల్నే వాली శ్రేష్ఠ ఆత్మయే హై. ఇప్పుడు ఒకే ఒక ఈశ్వరీయ మతానుసారము మతం పైన నడిచేటువంటి శ్రేష్ఠ ఆత్మలు కదా మీరు. బ్రాహ్మణోకి భాష భీ ఏక్ హీ హై, బ్రాహ్మణుల యొక్క భాష కూడా ఒకటే. బాప్ एक बाप के है और बाप की नॉलेज औरों को भी दे, सर्व को एक बाप का बनाना है. ఒక్క బాబా వాళ్ళే మీరు. బాబా జ్ఞానాన్ని ఇతరులకు కూడా ఇచ్చి అందరినీ బాబా వాళ్ళుగా తయారు చెయ్యాలి. कितना बड़ा श्रेष्ठ परिवार है, जहाँ जाओ जिस भी देश में जाओ तो यह नशा है कि हमारा अपना घर है. ఎంత పెద్ద శ్రేష్ఠ పరివారం ఇది. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కూడా నష ఉంటుంది కదా, ఇక్కడ కూడా మా ఇల్లు ఉంది అని. సేవా స్థానం అంటే మన ఇల్లు. ఎవరికి కూడా ఇన్ని ఇళ్ళు ఉండవు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని మీరేమంటారు? మొత్తం ప్రపంచంలో ఉన్నారని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా మన పరివారం ఉంది. ఎంత బేహద్ అధికారి అయిపోయారు, సేవాధారి అయిపోయారు. సేవాధారి బన్నా అర్థాత్ అధికారి బన్నా. సేవాధారి అవ్వడము అంటేనే అధికారి అవ్వడము. यह बेहद की रूहानी खुशी है, इदी बेहद रूहानी खुशी. अभी हर एक स्थान अपनी शक्तिशाली स्थिति से विस्तार को प्राप्त हो रहा है. ఇప్పుడు ప్రతి ఒక్క స్థానము తన శక్తిశాలి స్థితితో విస్తారాన్ని పొందుతూ ఉంది. पहले थोड़ी मेहनत लगती है, फिर थोड़े एग्जाम्पल बन जाते तो उन्हों को देख दूसरे सहज आगे बढ़ते रहते हैं. ముందు కొద్దిగా శ్రమ అవుతుంది, తర్వాత కొద్దిమంది ఉదాహరణ తయారవుతారు. వాళ్ళని చూసి ఇతరులు కూడా సహజంగా పెరుగుతూ ఉంటారు. बाप दादा भी सभी बच्चों को यही श्रेष्ठ संकल्प बार बार स्मृति दिलाते हैं कि सदा स्वयं भी याद और सेवा के उमंग उत्साह में रहो. బాప్ దాదా కూడా పిల్లలందరికీ ఇదే శ్రేష్ఠ సంకల్పము మాటి మాటికి స్మృతి ఇప్పిస్తారు. సదా స్వయం కూడా స్మృతి సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాల్లో ఉండండి. ఆగే తీవ్ర గతి సే బడ్తే చలో, ఖుషీ ఖుషీగా తీవ్ర గతితో ముందుకు వెళ్తూ ఉండండి. और दूसरों को भी ऐसे ही उमंग उत्साह से बढ़ाते चलो. మళ్ళీ ఇతరులను కూడా అదే విధంగా ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు నడిపిస్తూ వెళ్ళండి. और चारों ओर के जो साकार में नहीं पहुँचे हैं उनके भी चित्र और पत्र सब पहुँचे हैं. నలువైపుల నుండి సాకారంగా చేరుకోలేని వాళ్ళవి కూడా చిత్రాలు పత్రాలు అన్నీ చేరుకున్నాయి. सबके रेस्पॉन्ड में बाप दादा सभी को पद्मा पदम गुणा दिल से याद प्यार भी दे रहे हैं. అందరికీ జవాబుగా బాప్ దాదా అందరికీ కోటాను కోటి రెట్లు హృదయపూర్వకంగా ప్రియ స్మృతులు ఇస్తున్నారు. जितना भी उमंग उत्साह खुशी है उससे और पदम गुणा बढ़ाओ. ఎంత మీకు ఉత్సాహం ఉల్లాసము ఖుషి ఉందో దానికి ఇంకా కోటి రెట్లు పెంచండి. कोई ने अपनी कमजोरियों का समाचार भी लिखा. కొందరు తన బలహీనతల యొక్క సమాచారం కూడా రాశారు. उन्हों के लिए बाप दादा कहते हैं, लिखा अर्थात बाप को दिया.
వాళ్ళకి బాబా చెప్తున్నారు, బాబ్దాదా అంటున్నారు, రాసేశారు అంటే బాబాకి ఇచ్చేశారు. दी हुई चीज़ फिर अपने पास नहीं रह सकती. ఇచ్చేసిన వస్తువు మళ్ళీ ఇంకా మీ దగ్గర ఉండడానికి లేదు. కమ్జోరీ దేది ఫిర్ ఉస్కో సంకల్ప మే భీ నహీ లానా. బలహీనత ఇచ్చేశారు, ఇంకా మళ్ళీ సంకల్పంలోకి కూడా రానివ్వకండి. तीसरी बात, कभी भी किसी भी स्वयं के संस्कार व संगठन के संस्कारों व वायुमंडल की हलचल से दिल शिकस्त नहीं होना. మూడో విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఏ రకంగానూ స్వయం యొక్క సంస్కారాలు, సంఘటనలోని సంస్కారాల యొక్క వాయుమండలము అలజడితో నిరుత్సాహం అవ్వకండి. అంటే తన సంస్కారాలు లేదా సంఘటనలో ఉండే సంస్కారాల యొక్క వాయుమండలం యొక్క అలజడితో నిరుత్సాహం అవ్వకండి. सदा बाप को कंबाइंड रूप में अनुभव कर दिल शिकस्त से शक्तिशाली बन आगे उड़ते रहो. సదా బాబాని కంబైన్డ్ రూపంగా అనుభవం చేసుకుంటూ నిరుత్సాహం నుంచి శక్తిశాలి అయిపోయి ఎగురుతూ ముందుకు ఎగిరిపోండి. హిసాబ్ కితాబ్ చుక్తూ హువా అర్ధాత్ బోజ్ ఉత్రా. కర్మల ఖాతా తీరింది అంటే బరువు దిగిపోయింది అని అర్థం. ఖుషీ ఖుషీసే పిछले बोझ को భస్మ करते जाओ. ఖుషీ ఖుషీగా గతం యొక్క బరువుని భస్మం చేసుకుంటూ వెళ్ళండి. బాప్ దాదా సదా బచ్చోం కే సహయోగి హై. బాప్ దాదా సదా పిల్లలకి సహయోగిగా ఉంటారు. ज़्यादा सोचो भी नहीं. ఎక్కువగా ఆలోచించకండి కూడా. వ్యర్థ సోచ్ भी కమ్జోర్ कर देता है. వ్యర్థమైన ఆలోచనలు కూడా బలహీనంగా చేస్తాయి. जिसके व्यर्थ संकल्प ज़्यादा चलते हैं तो 2-4 बार మురళీ పడో. ఎవరికైనా వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడుస్తుంటే ఒక 2-3 సార్లు మురళీ చదవండి, మననం చేయండి, చదువుతూ ఉండండి. कोई ना कोई पॉइंट बुद्धि में बैठ जाएगी. ఏదో ఒక పాయింట్ బుద్ధిలో నిలుస్తుంది. शुद्ध संकल्पों की शक्ति जमा करते जाओ तो व्यर्थ खत्म हो जाएगा. समझा? శుద్ధ సంకల్పాల శక్తిని జమ చేసుకుంటూ వెళితే వ్యర్థము ఖతం అయిపోతుంది. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. శుద్ధ సంకల్పాల శక్తిని ఎలా జమ చేసుకోవాలి? మురళి 4-5 సార్లు చదువుతూ ఉంటే శుద్ధ సంకల్పాల శక్తి వస్తుంది. బాప్ దాదా యొక్క విశేషమైన ప్రేరణలు. चारों ओर चाहे देश चाहे विदेश में कई ऐसे छोटे छोटे स्थान है. నలువైపులా దేశంలో కావచ్చు, విదేశాలలో కావచ్చు, ఎన్నో అటువంటి చిన్న చిన్న స్థానాలు ఉన్నాయి. इस समय के प्रमाण साधारण है लेकिन मालामाल बच्चे है. ఈ సమయం ప్రకారం అయితే సాధారణంగా ఉన్నారు, కానీ సంపన్నంగా ఉన్న పిల్లలు ఉన్నారు. तो ऐसे भी कई है जो निमित्त बने बच्चों को अपनी तरफ चक्कर लगाने की आशा बहुत समय से देख रहे हैं. కొంతమంది ఇలా కూడా కొంతమంది ఉన్నారు, నిమిత్తమైన పిల్లలు తమ వైపుకి రావాలి అని ఆశ పెట్టుకొని చాలా కాలం నుంచి చూస్తున్నారు, కానీ ఆశ పూర్తి అవ్వట్లేదు. వహ భీ బాప్ దాదా ఆశ పూరీ కర్ రహే హై. ఆ ఆశ కూడా బాప్ దాదా పూర్తి చేస్తున్నారు. विशेष महारथी बच्चों को प्लान बनाकर चारों ओर जिन्हों की आशा के दीपक बने हुए रखे हैं वह जगाने जाना है. విశేషంగా మహారథి పిల్లలు ప్లాన్ తయారు చేసుకొని నలువైపులా ఎవరైతే ఆశా దీపాలు వెలిగించి పెట్టుకున్నారో, ఆశా దీపాలు అయ్యి పెట్టుకొని ఉన్నారో వాళ్ళ దీపాన్ని వెలిగించడానికి వెళ్ళాలి. आशा के दीपक जगाने के लिए बाप दादा विशेष समय दे रहे हैं. ఆశా దీపాలని వెలిగించడం కోసము బాప్ దాదా విశేషంగా సమయం ఇస్తున్నారు. सभी महारथी मिलकर भिन्न भिन्न एरिया बांट गांव के बच्चे जिन्हों के पास समय के कारण नहीं जा सके हैं उन्हों की आशा पूरी करनी है. మహారథి పిల్లలందరూ కలిసి భిన్న భిన్న ఏరియాలు పంచుకొని గ్రామాలలో పిల్లలు ఎవరి దగ్గరికి సమయం కారణంగా మీరు వెళ్ళలేకపోయారు, వాళ్ళ ఆశ కూడా పూర్తి చెయ్యాలి. స్థానం పర్తో ముఖ్య ప్రోగ్రామ్స్ కే కారణ్ జాతే హీ హై. ముఖ్య స్థానాల్లోకైతే ముఖ్య ప్రోగ్రామ్స్ వల్ల వెళ్తూనే ఉంటారు. లేకిన్ జో छोटे छोटे स्थान है उन्हों के యథాశక్తి ప్రోగ్రామ్ హీ బడే ప్రోగ్రామ్ హై. కానీ చిన్న చిన్న స్థానాలలో వాళ్ళ శక్తి అనుసారము
యథాశక్తి ప్రోగ్రామ్సే చాలా పెద్దవి. అంటే బాబా ఎంత ఆలోచిస్తున్నారు చూడండి. చాలా చోట్ల పిల్లలు మా దగ్గరికి మహారథీలు రావాలని, నిమిత్తమైన వాళ్ళు రావాలని ఆశ పెట్టుకొని కూర్చున్నారు. అవి వాళ్ళు గ్రామాల్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మహారథీలు అందరూ ప్లాన్ చేసుకొని ఏరియా పంచుకొని అన్ని చోట్లకి వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. ఉన్హోంకి భావన హీ సబ్సే బడా ఫంక్షన్ హై. వాళ్ళ భావన అన్నిటికంటే పెద్ద ఫంక్షన్ అంటున్నారు బాబా. बाप दादा के पास ऐसे कई बच्चों की बहुत समय की अर्जियां फाइल में पड़ी हुई है. బాప్ దాదా దగ్గర అటువంటి పిల్లలవి చాలా ఫైల్స్, చాలా అప్లికేషన్స్ ఫైల్లో పడి ఉన్నాయి చాలా కాలం నుంచి. యహ ఫైల్ भी బాప్ దాదా పూరా కర్నా చాహతే హై. ఆ ఫైల్ కూడా బాప్ దాదా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. महारथी बच्चों को चक्रवर्ती बनने का विशेष ఛాన్స్ దే రహే హై. మహారథి పిల్లలకి బాప్ దాదా చక్రవర్తి అవ్వడానికి విశేషంగా ఛాన్స్ ఇస్తున్నారు. ఫిర్ ఐసే నహీ కహనా సబ్ జగ దాదీ జావే. అలాగని ప్రతి చోటికి దాదీయే వెళ్ళాలని అనకండి. నహీ, అగర్ ఏక్ హీ దాదీ సబ్ తరఫ్ జావే ఫిర్ తో 5 వర్ష లగ్ జాయే. దాదీ ఒక్కరే అన్ని వైపులకి వెళ్ళాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. और फिर 5 वर्ष बाप दादा ना आवे यह मंजूर है. మరి 5 సంవత్సరాలు బాప్ దాదా రాకపోతే మీకు ఇష్టమేనా? బాప్ దాదాకి సీజన్ యహా హో और दादी చక్ర పర్ జాయే యహ భీ అచ్చా నే లగేగా. ఇక్కడ బాప్ దాదా సీజన్ ఉండి దాది ఏమో వేరే చోట్ల చక్రం తిరగడానికి వెళ్తే అది కూడా బాగోదు కదా. అందుకే మహారథులందరిది ప్రోగ్రాము తయారు చేయండి. జహా కోయి నహీ గయా హై వహా జానే కా బనానా और विशेष इस वर्ष जहाँ भी जावे तो एक दिन बाहर की सेवा, एक दिन ब्राह्मणों की तपस्या का प्रोग्राम, यह दोनों प्रोग्राम जरूर हो. ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఏ సంవత్సరంలో ఇది? 86లో చెప్తున్నారు బాబా. ఎన్నో చోట్ల చిన్న చిన్న సేవా స్థానాల్లో వాళ్ళు నిమిత్తమైన వాళ్ళ మహారథులు మా దగ్గర రావాలని ఆశ పెట్టుకొని ఆశా దీపాలు పెట్టుకొని కూర్చున్నారు. మీరు వెళ్ళి వెలిగించండి అంటున్నారు బాబా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక విషయం మీద అటెన్షన్ పెట్టండి. ఒకరోజు బయట వాళ్ళ సేవ జరగాలి, ఒకరోజు బ్రాహ్మణ ఆత్మల యొక్క తపస్సు యొక్క ప్రోగ్రాము జరగాలి అని. 2 ప్రోగ్రామ్స్ తప్పకుండా ఉండాలి. సిర్ఫ్ ఫంక్షన్ మే జాయే భాగ్ దౌడ్కర్ నహీ ఆనా. కేవలం ఫంక్షన్ కోసం వెళ్ళి పరిగెట్టి వచ్చేయకండి. जितना हो सके ऐसा प्रोग्राम बनाओ जिसमें ब्राह्मणों की विशेष रिफ्रेशमेंट हो. వీలైనంత వరకు ప్రోగ్రామ్ ఎలా తయారు చేయండి అంటే బ్రాహ్మణులకు కూడా విశేషంగా రిఫ్రెష్మెంట్ ఉండాలి. और साथ साथ ऐसा प्रोग्राम हो जिससे VIPs का भी संपर्क हो जाए, लेकिन షార్ట్ ప్రోగ్రామ్ हो. దాంతోపాటు VIPs కూడా సంపర్కంలో వచ్చేలాంటి ప్రోగ్రామ్ కూడా చెయ్యాలి, కానీ షార్ట్గా ఉండాలి. पहले से ही ऐसा प्रोग्राम बनावे जिसमें ब्राह्मणों को भी विशेष उमंग उत्साह की शक्ति मिले. ముందు నుంచి అలాగా ప్రోగ్రాం తయారు చేయండి. దానిలో బ్రాహ్మణులకు కూడా విశేషంగా ఉత్సాహ ఉల్లాసాలు శక్తి లభించాలి. నిర్విఘ్న బన్నేక హిమ్మత్ ఉల్లాస్ భరే. నిర్విఘ్నంగా ఉండేటువంటి ధైర్యము ఉల్లాసము నింపాలి. तो चारों ओर का चक्र का प्रोग्राम बनाने के लिए విశేష సమయ దే రహే హై. నలువైపులా చక్రం తిరగడానికి ప్రోగ్రాం తయారు చేయడానికి విశేషంగా సమయం ఇస్తున్నారు బాబా. క్యోంకి సమయ ప్రమాణ సర్కమ్స్టెన్స్ भी బదల్ రహే హై. ఎందుకంటే సమయాన్ని బట్టి పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. और बदलते ही रहेंगे, इसलिए ఫైల్ ఖతం కర్నా హై. మారుతూనే ఉంటాయి ఇంకా పరిస్థితులు. కాబట్టి బాబా దగ్గర పిల్లలందరూ పెట్టుకున్న అర్జీ యొక్క ఫైల్ పూర్తి చేయాలి. అచ్చా, ఓం శాంతి. వరదానం. బాబా ఎంత ఆలోచిస్తారు చూడండి. పిల్లలు ఎప్పుడెప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ బాబా దగ్గర ఫైల్ ఉన్నాయి, అది పూర్తి చేయాలి అంటున్నారు బాబా. సమయం మారిపోతుంది కదా, పరిస్థితులు కూడా మారుతున్నాయి కదా అంటున్నారు. వరదానము. रूहानियत की श्रेष्ठ स्थिति द्वारा वातावरण को रूहानी बनाने वाले. ఆత్మీయత యొక్క శ్రేష్టమైన స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మికంగా తయారు చేసేటువంటి సహజ పురుషార్థి అవ్వండి. रूहानियत की स्थिति द्वारा अपने सेवा केंद्र का ऐसा रूहानी वायुमंडल बनाओ जिससे स्वयं की और आने वाली आत्माओं की सहज उन्नति हो सके. ఆత్మీయత యొక్క స్థితి ద్వారా
మీ సేవా కేంద్రంలో ఎటువంటి ఆత్మిక వాతావరణం తయారు చేయాలంటే దాంతో స్వయానికి మరి వచ్చేటువంటి ఆత్మలకి కూడా సహజంగా ఉన్నతి జరగాలి. क्योंकि जो भी बाहर के वातावरण से थके हुए आते हैं उन्हें एक्स्ट्रा सहयोग की आवश्यकता होती है. ఎందుకంటే బయటి వాతావరణంతో అలసిపోయి వచ్చిన వాళ్ళకి ఎక్స్ట్రా సహయోగం అవసరం అవుతుంది. इसलिए उन्हें रूहानी वायुमंडल का सहयोग दो. అందుకే వాళ్ళకి ఆత్మిక వాయుమండలం యొక్క సహయోగము ఇవ్వండి. सहज पुरुषार्थी बनो और बनाओ. सहज पुरुषार्थी अव्वंडी, तैयार చేయండి. हर एक आने वाली आत्मा अनुभव करे कि यह स्थान सहज ही उन्नति प्राप्त करने का है. వచ్చేటువంటి ప్రతి ఆత్మ అనుభవం చేసుకోవాలి ఈ స్థానము సహజంగా ఉన్నతి పొందేటువంటి స్థానమని. స్లోగన్: వరదాని అయ్యి శుభభావన శుభకామన యొక్క వరదానము ఇస్తూ ఉండండి. ఓం శాంతి. वतन में बैठ कर बाबा इशारों से बुलाते हो. वतन में बैठ कर बाबा इशारों से बुलाते हो. हमेरा व्यक्त बनना व्यक्त वतन में बैठ कर बाबा. वतन में बैठ कर बाबा. जगत कल्याण भी करना, जग से उपराम भी रहना, सदा ही संतुलन रखना हमें बाबा बताते हो. वतन में बैठ कर बाबा. वतन में बैठ कर बाबा इशारों